ఓం సాయిరామ్. శ్రీ సాయి సచ్చరితము అనే పవిత్ర గ్రంథంలోని ఒక అద్భుతమైన విశ్వాస గాథను తెలుసుకోవడానికి ఈరోజు మనమందరం కలిసి ఒక ప్రయాణం చేద్దాం. ఇది మన మనసులను తప్పకుండా తాకుతుంది. జీవితంలో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, మనం ఎంత ప్రయత్నించినా కొన్ని సమస్యలు మన చేతుల్లో ఉండవు. మన శక్తి, తెలివి అంతా అయిపోయిందనిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఏం చేస్తాం? ఎవరివైపు చూస్తాం? ఈ ప్రశ్నే ఈనాటి మన కథకు పునాది. మనందరికీ తెలుసు, విశ్వాసమనేది పరీక్షల ద్వారానే మరింత బలపడుతుంది కదా. సరే, శ్రీసాయి సచ్చరితంలోని 45వ అధ్యాయంలో సరిగ్గా అలాంటి ఒక శక్తివంతమైన కథ ఉంది. దాని గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన జీవితంలోకి ఒక పెద్ద కష్టం వచ్చింది. దాన్ని ఎలాగైనా పరిష్కరించాలని తన తెలివితేటలు, తన బలం అన్నీ ఉపయోగించి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కాని ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయనలో ఆందోళన పెరిగిపోతోంది. అయ్యో, నా వల్ల కావట్లేదు, నా శక్తి సరిపోవట్లేదు అని నెమ్మదిగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. చివరికి ఏమీ చెయ్యలేని ఒక నిస్సహాయ స్థితికి చేరుకున్నాడు. తన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాక అప్పుడు ఆయనకొక ఆలోచన వచ్చింది. నేను అనే అహాన్ని పక్కనబెట్టి షిరిడీలో ఉన్న సాయి దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా ఇక్కడే కథ మొత్తం మారిపోయింది. అవును, ఎప్పుడూ అంతే. మనిషి ప్రయత్నం ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ దైవం జోక్యం మొదలవుతుంది. బాబా దివ్యమైన లీల ఇక్కడ్నుంచే మొదలైంది. అసలైన పాఠం మనకిప్పుడు తెలియబోతోంది. బాబా ఏమన్నారో చూడండి. వదిలేయ్, నేను చూసుకుంటాను. నీ భారాన్ని నామీద వేయి, నేను మోస్తాను. ఎంత సింపుల్గా ఉంది గదా ఈ మాట, కాని ఎంత శక్తివంతమైనదో. ఈ కథ మొత్తానికి ప్రాణమిదే. ఎప్పుడైతే ఆ భక్తుడు ఇక నాది కాదు, నీదే భారం తండ్రి అని బాబాకి పూర్తిగా వదిలేశాడో అప్పుడు ఆశ్చర్యంగా ఆ సమస్య పరిష్కారమైపోయింది. చాలా ప్రశాంతంగా, ఊహించని విధంగా. ఇదేదో మాయా కాదు, సంపూర్ణ నమ్మకం యొక్క ఫలితమంతే. సరే, కథ అయితే జరిగింది. కాని దీని వెనుకున్న అసలైన అర్థమేంటి? ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏముంది? దాని గురించిప్పుడు చూద్దాం. సమర్పణ అంటే ఏంటి? అంటే ఓడిపోవడం కాదు, చేతులెత్తేయడం అస్సలు కాదు. నా శక్తి ఇంతే, ఇక నువ్వే చూసుకోవాలి అని ఒక గొప్ప శక్తికి మన భారాన్ని అప్పగించడం. ఇది ఎలా ఉంటుందంటే, నీళ్లలో పడి కొట్టుకోకుండా ప్రవాహానికి మనల్ని మనం వదిలేసి తేలియాడుతున్నట్టు. ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. మరి ఈ సమర్పణ భావనను మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి? చాలా సింపుల్. 3 అడుగులు. 1. ముందు మన పరిమితులేంటో మనం ఒప్పుకోవాలి. 2. పూర్తి నమ్మకంతో ఆ భారాన్ని బాబా పాదాల దగ్గర పెట్టేయాలి. ఇక 3. ఆ తర్వాత వచ్చే ఫలితం ఏదైనా సరే దాన్ని ప్రశాంతంగా స్వీకరించాలి. సరే, ఈ కథ ఎప్పుడో జరిగింది. మరి ఈ రోజుల్లో మన బిజీ జీవితాలకే ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఆ జ్ఞానాన్నే మనమిప్పుడు ఎలా వాడుకోవాలి? బాబా మనకు నేర్పింది నిస్వార్థ సేవ. దాన్ని మన రోజువారీ జీవితంలోకి తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదు. చూడండి, ఎదుటివాళ్లను చూసి మనస్ఫూర్తిగా ఒక నవ్వు నవ్వడం, వాళ్లు చెప్పేది ఓపిగ్గా వినడం, ఏమీ ఆశించకుండా చిన్న సహాయం చేయడం, మనతో ఇతరులతో ప్రేమగా మాట్లాడటం, ఇలాంటి చిన్న చిన్న పనులే మనలో పెద్ద మార్పు తీసుకొస్తాయి. ప్రతిరోజూ మనం బాబాతో కనెక్ట్ అవడానికి ఒక మంచి మార్గం తెలుసా? మన ఇంట్లోనే ఒక చిన్న పూజాస్థలాన్ని ఏర్పాటు చేసుకోవటం. అది మనసుకి చాలా ఏకాగ్రతను, ప్రశాంతతను ఇస్తుంది. దీనికి పెద్దగా ఏమీ అవసరం లేదు. ఇంట్లో ఒక శుభ్రమైన, ప్రశాంతమైన మూల, ఒక సాయిబాబా ఫోటో, ఒక చిన్న దీపం, కొన్ని పువ్వులు, హాయిగా కూచోడానికి ఒక ఆసనం, అంతే. ఇలాంటి చిన్న ఏర్పాటు మనల్ని ప్రతిరోజూ బాబా వైపు నడిపిస్తుంది. మన ఇంటికి ఒక మంచి శక్తిని తెస్తుంది. అంతా బాగానే ఉంది, కాని ఈ రోజుల్లో ఉన్న బిజీ లైఫ్లో, ఆఫీస్ టెన్షన్ల మధ్యలో ఇదంతా ఎలా సాధ్యం? ఈ పాఠాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? దానికి కూడా సులభమైన మార్గాలున్నాయి. ఏదైనా కష్టమైన పని మొదలుపెట్టే ముందు ఒక్కసారి లోతైన శ్వాస తీసుకుని బాబాని తెలుసుకోండి. ఎప్పుడైనా చిరాకుగా అనిపించినప్పుడు మనసులోనే ఓం సాయిరామననుకోండి. మనం చేసే ప్రతి పనిని, అది ఇల్లు శుభ్రం చేయడమైనా సరే, బాబాకి చేసే సేవలా భావించండి. అప్పుడు ప్రతి పని ఒక ప్రార్థన అవుతుంది. ఈ పాఠాన్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవడానికి మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. ఉదాహరణకి, ఈరోజు నేను ఏ భారాన్ని బాబాకి అప్పగించగలను?
లేదా నా జీవితంలో ఏ విషయంలో నాకు ఇంకాస్త ఓపిక కావాలి? ఇలాంటి ప్రశ్నలు మనకు చాలా స్పష్టతనిస్తాయి. ఒక విషయం మనం గుర్తించుకోవాలి. సచ్చరితలోని ఈ కథలు ఏవో పాతకాలం నాటివి కావు. అవి సజీవమైనవి. బాబా బోధనలు ఈరోజుకీ ఎప్పటికీ మనకు దారి చూపిస్తూనే ఉంటాయి. కాబట్టి జరుగుతున్నదాన్ని నమ్మండి. ఆ ప్రక్రియను నమ్మండి. మనల్ని నడిపించే శక్తి ఒకటుందని విశ్వసించండి. అంతా ఆయనే చూసుకుంటారు. ఓం సాయిరాం.